మహిళా భద్రతకే ప్రాధాన్యం, మహిళా సాధికారతే మా మేనిఫెస్టోలో చాలా ముఖ్యమైన అంశాలను పెట్టి మహిళా దినోత్సవాల రోజు అలాగే మహిళా పార్లమెంటేరియన్లో సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చే ఈ అధికార పార్టీ ముఖ్యమంత్రి కానీ ఆయన పార్టీలో ఉన్న సభ్యులు కానీ ఈరోజు మహిళా భద్రత కోసం కానీ మహిళా సాధికారత గురించి ఏమైనా చేశారంటే శూన్యం. ఈరోజు వాళ్ళ ధనదాహానికి మద్యం విధానాల వల్ల ఈరోజు ఆడవాళ్ళ జీవితాలు బలి అవుతున్నా, రోజు రోజుకి విద్యార్థులపై వేధింపులు పెరుగుతున్నా, ఎక్కడైనా కూడా వాటిని నివారించే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఏమీ కూడా కనిపించడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు ఒక సాధారణ మహిళకి వీళ్ళు ఏ విధంగా రక్షణ కల్పిస్తారో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ ముందర మీరు చాలాసార్లు నేను కూడా ఇక్కడ ప్లే చేశాను, మీరు చూశారు. మహిళలకి ఏదైనా కష్టం వచ్చినా ఎవరైనా వేధిస్తే ఫోన్ చేసిన 5 నిమిషాలకే వచ్చి తాట తీస్తాను అని చెప్పావే, ఏ రోజైనా ఆ పని చేసావా చంద్రబాబు నాయుడు అని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా సిగ్గు లేకుండా కోడలు మగపిల్లాడు కంటే అత్త వద్దంటుందా అని ఆడదాని పుట్టుకనే ఈరోజు మీరు అవమానించే పరిస్థితికి వచ్చారు అంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ఏపీలో ఉన్న మహిళలంతా కూడా సిగ్గుపడుతున్నాం. ఈరోజు నారావారి నరకాసుర పాలనలో మహిళలకి రక్షణ ఎక్కడా కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీటి పథకం ద్వారా మీకు అందిస్తామని చెప్పారు. ఈరోజు తాగే నీళ్ళు ఇచ్చే చిత్తశుద్ధి కానీ దాని గురించి మీటింగ్లు పెట్టి దాని మీద డెసిషన్లు తీసుకోవడానికి మీకు ఎక్కడా కూడా సమయం లేదు. కానీ ఇంటింటికి మద్యాన్ని అందించేదానికి మీరేం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనే దానికి స్పష్టంగా అన్నిటికీ కూడా ఈరోజు ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు నిన్న మీరు ఇచ్చిన జీవో చూస్తుంటే మీరు ఎంత దిగజారిపోయారు అనేది ఈ జీవో వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. ముందు ప్రతి సంవత్సరం కూడా బార్ లైసెన్స్లు రెన్యువల్ చేసేవాళ్ళు. అలాగే 50,000 మంది ఉంటే ఒక బార్ అనే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మీరు చూస్తే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బార్ పాలసీ ఫర్ ద పీరియడ్ 2017 to 2022 అంటే లైసెన్స్ని మీరు గ్రాంట్ చేసింది 5 ఇయర్స్కి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, మందు బాటిల్ సాక్షిగా మందు బాటిల్ మీద ప్రమాణం చేసి భవిష్యత్తులో నేను అధికారంలోకి రాలేను, నా పార్టీ అధికారంలోకి రాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు సక్రమంగా ఎన్నికలు జరిగితే 2019 మధ్యంతర ఎన్నికలు వస్తే ఎప్పుడైనా రావచ్చు. అలాంటి మీకు ఏ అర్హతతో 5 సంవత్సరాలు ఈరోజు ఈ లైసెన్స్ ఇవ్వడానికి మీరు పూనుకున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మద్య నిషేధం అన్నది మీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే దానికి తూట్లు పొడుస్తూ ఏ విధంగా మీరు తాగండి, తాగించండి, చచ్చేంత వరకు తాగండి అన్న విధానంగా ఈరోజు రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా బారాంధ్రప్రదేశ్గా మార్చాలన్న ప్రయత్నం చేస్తున్నారో మాకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు అనే కన్నా సారా చంద్రబార్ నాయుడు అని పెట్టుకుంటే మీకు యాప్ట్గా ఉంటుందని మేమందరం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా మంచినీటికి సంబంధించి 2022, 2029, 2050 టార్గెట్లు లేవు, 2019 టార్గెట్లు అసలే లేవు. కానీ మద్యానికి మాత్రం మీరు 5 సంవత్సరాల పాటు టార్గెట్లు పెట్టుకుంటూ పోతే 30,000 మందికి ఒక బార్ అంటూ కొత్తగా 85 బార్లకి మీరు లైసెన్సులు ఇచ్చారు అంటే ఏమనుకోవాలి? అంటే మద్యం లైసెన్సులు తీసుకున్న ఆ మద్యం వ్యాపారస్తుల దగ్గర మీరు ఎన్ని వందల కోట్లు వసూలు చేశారనేది అర్థమైపోతుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు వాటా ఎంత, లోకేష్ వాటా ఎంత, ఎక్సైజ్ శాఖ మంత్రి వాటా ఎంతో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 30,000 మందికి ఒక అంబులెన్స్, ఒక ఆసుపత్రి, ఒక మంచినీటి పథకం ఎక్కడైనా మీరు పెట్టారా ఈ 3 ఏళ్ల కాలంలో నేను ప్రశ్నిస్తున్నా. కానీ బార్లు మాత్రం 30,000 మంది ఉంటే ఒకటి ఉండాలి అన్నట్టుగా జీవో విడుదల చేశారు అంటే మీకన్నా సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా ఎంత దారుణం అంటే ఒక ముఖ్యమంత్రి, ఎప్పుడూ చెప్తాను, మనసున్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అది రాజశేఖర్ రెడ్డి గారి స్వర్ణయుగంలోనే మనం అందరం కూడా చూసాం.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికే తప్ప వారికి ఎటువంటి సంతోషాన్ని కానీ సుఖాన్ని కానీ అందించిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక సంతకం చేశాడు అంటే అది ఆ రోజు ఆ క్షణం నుంచి అమల్లోకి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు రెండవ సంతకం అని చెప్పి బెల్ట్ షాపులన్నీ కూడా నిర్మూలిస్తాను, దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తాను, కొత్త బార్లకు కానీ కొత్త మద్యం ఫ్యాక్టరీలకు కానీ కొత్త షాపులకి లైసెన్సులు కానీ ఇవ్వను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ పచ్చ తమ్ముళ్ళు ఈ బెల్ట్ షాపులు నడిపిస్తుంటే వాటిని నియంత్రించకుండా వాళ్ళని కాపాడుతూ మీరు ఇంకా అమ్ముకోండి, ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేయండి అని ఇక కొత్త బార్ల పాలసీకి కూడా ఈరోజు లైసెన్సులు ఇచ్చారు అంటే ఇతనికి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరో అత్యంత దుర్మార్గమైన నిర్ణయం ఏదంటే ఈ జీవోస్. మొత్తం తాగుబోతులంతా కూర్చొని క్యాబినెట్లో తీసుకున్న బార్ల పాలసీ అనేది దీంట్లో అర్థమైపోతుంది వాళ్ళు తీసుకున్న పాలసీ బట్టి. అండ్ చిన్న పిల్లల్ని అడిగినా కూడా అర్థమవుతుంది ఈ జీవో వల్ల వీళ్ళు ఎన్ని వందల కోట్లు ముడుపులు తీసుకుంటారు, దానికోసం ఎంత దిగజారిపోయి వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా 5 ఏళ్లకు ఇచ్చారు అనేది చిన్న పిల్లాన్ని అడిగినా కూడా చెప్పే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 20 మంది పిల్లల్లోపు ఉంటే స్కూల్స్ మూసేయండి అని మొదట చెప్పారు. తర్వాత మళ్ళీ క్యాబినెట్లో ఆ యొక్క డెసిషన్ని రివైజ్ చేసుకొని 10 మంది ఉంటే తీసేయండి. అదే జనాభాలో 50,000 మందికి ఒక బార్ ఉంటే 30,000 మందికి ఒక బార్ ఇచ్చేలాగా ఇంకొక 85 బార్లు ఎక్స్ట్రా ఇవ్వండి అని. అంటే విజన్ 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 ముఖ్యమంత్రి అంటే ఏమో అనుకున్నా కానీ స్కూళ్ళని మూసేసి బార్లను తెరవటమే పెద్ద విజన్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. పేద ప్రజలకి పిల్లల్ని చదివించే అర్హత లేకుండా చేస్తున్నాడు. పేద పిల్లలు స్కూల్కి పోయే విధంగా వాళ్ళకి అందుబాటులో స్కూల్స్ లేకుండా వాటిని మూసేసి చేస్తున్నాడు. కానీ ప్రతి ఇంటికి కూడా మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు చిన్న వయసులోనే తమ పుస్తలు తెంచుకొని రోడ్డు మీద పడుతుంటే కనీసం ఈయనకు ఆ బాధ తెలియట్లేదని అడుగుతున్నాను. ఎంతమంది కొడుకుల్ని పోగొట్టుకొని తల్లులు ఏడుస్తున్నారో ఆ ఏడుపు మీకు కనిపించట్లేదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఆ రోజు పాదయాత్రకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆడవాళ్ళు మద్యం వల్ల కష్టపడిపోతున్నారు, వాళ్ళందరూ విధవలైపోతున్నారు, పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు, నేను అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు నిర్మూలిస్తాను, అలాగే మద్యాన్ని నియంత్రిస్తాను అని చెప్పిన నీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు గుర్తుకు రాలేదా? నువ్వు చెప్పింది మర్చిపోయావా, గజని అయిపోయావా అని అడుగుతున్నాను. అంటే పాదయాత్రలు చేసేటప్పుడు ప్రజలు కనిపిస్తారు, అధికారంలోకి వచ్చినప్పుడు లోకేష్ దేవాంశ్ మాత్రమే కనిపిస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు ఎలా తయారయ్యారంటే ఒక ఎస్ఐ కలెక్టర్కి లెటర్ రాస్తున్నాడు, నెల నెల మామూళ్ళు నా వల్ల కాదు అని. అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక ఎస్ఐకి ₹1 కోటి టార్గెట్ పెడితే పోలీసుల్ని ఇలాంటి దుర్మార్గాలకి మీరు ఉపయోగించుకుంటే ఈరోజు రాష్ట్రంలో 2,539 మంది ఎస్ఐలు ఉన్నారు. సో వీళ్ళకి నెల వసూలు చేస్తే 30,468 కోట్లు మీ టార్గెట్ ప్రకారం వాళ్ళు మీకు తీసుకొచ్చి ఇస్తున్నారు. అంటే 3 ఏళ్లలో 91,404 కోట్లు ఇప్పటికే మీరు వసూలు చేసేశారు. అంటే ఈ స్థాయిలో ప్రజల్ని పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, అధికార వ్యవస్థలన్నింటినీ ఉపయోగించి దోపిడీ చేసే మీలాంటి వారిని రాక్షసులు అనాలా, ప్రజా నాయకులు అనాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే కంచె చేను మేసినట్టుగా ఈరోజు ప్రజల్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, ఆడవాళ్ళ మాన ప్రాణ రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రే వాటిని హరిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తే అలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఇలాంటి ముఖ్యమంత్రినా మనం ఎన్నుకున్నామని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఏడుస్తున్న పరిస్థితి వచ్చింది అంటే అతిశయోక్తి లేదు. ఈరోజు ఎలా తయారయ్యాడంటే చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో నేను అధికారంలోకి రాలేను అని తెలిసిపోయి మొన్నటి వరకు ప్రతిపక్షాలను బెదిరించేవాడు, జర్నలిస్టుల్ని బెదిరించేవాడు, మీడియా వాళ్ళని బెదిరించేవాడు, అధికారులు బెదిరించేవాడు.
ఇప్పుడు ఏకంగా ప్రజల్నే ఓటర్లనే బెదిరించే పరిస్థితికి వచ్చేసాడు మన నంద్యాలలో చూస్తుంటే. అంటే ఓటమి స్పష్టంగా కనిపించేసరికి ప్రజలైనా కూడా ఏ మాటైనా మాట్లాడే విధంగా మాట్లాడుతున్నాడు. ముందుగా నంద్యాల ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఈరోజు నేను వేసే రోడ్ల మీద నడవద్దండి, నా పెన్షన్ తీసుకోవద్దండి, నా రేషన్ తీసుకోవద్దండి అంటున్నాడు. మీ నాన్న ఖర్జూరపు నాయుడు సొత్తా, లేదా మీ మామ ఎన్టీఆర్ సొత్తా, లేదా నీ పుత్రుడు లోకేష్ సొత్తా నువ్వు ప్రజలకు పెడుతున్నావు? ఈరోజు ప్రజలు కట్టే పన్నులతో వారికి సంక్షేమ కార్యక్రమాలు పెట్టి వాటిలో కూడా అర్హులైన వాళ్ళందరినీ కూడా తప్పించేసి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఈరోజు ప్రజల మీద అక్కసు చూపిస్తున్నావే. నువ్వు ప్రజల మీద చూపించడం కాదు, ప్రజలు నీ మీద చూపించాలి. ప్రజల నుంచి వసూలు చేసే డబ్బులతో జల్సాలు చేస్తూ ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజల ఓటులతో ముఖ్యమంత్రి అయి వారి సమస్యలు దూరం చేయకుండా ఉన్న నీ దగ్గర నువ్వు ఖర్చు పెట్టినంతా కూడా వసూలు చేయాలని ప్రజలు ఈరోజు ఆలోచిస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నీ ప్రత్యేక విమానం కానీ, ఈరోజు లింగంనేని ఎస్టేట్లో 60 కోట్ల రూపాయల నీ అక్రమ కట్టడం కానీ, అలాగే నీ భార్య నీ కోడలు పక్క రాష్ట్రంలో 5 స్టార్ హోటల్లో ఖర్చు చేసే ఆ ఖర్చుల బిల్లులు కానీ, ఈరోజు నువ్వు చేసే ప్రపంచ పర్యటన విలాసవంతంగా ఆ డబ్బులన్నీ ప్రజలవి. ప్రజలకు ఉపయోగం లేని పనులు చేస్తూ నువ్వు నీ కుటుంబం సిగ్గు లేకుండా అనుభవిస్తూ ప్రజలను నువ్వు బెదిరించేది. ఈరోజు ఇన్ని జరుగుతుంటే నేను ఉన్నాను అని చెప్పి ముందర కొట్ట అంటారు తమిళ్లో. జీడిపప్పు కాయ ఉంటుంది, దానిపైన ఒకటి జీడిపప్పు ఇలా ఉంటుంది కదా, అలా అన్నిటికీ ముందేస్తాడు లోకేష్. సర్వే నెంబర్లతో సహా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వైజాగ్లో క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా రండి పబ్లిక్గా డిస్కస్ చేద్దామంటాడు. బహిరంగ విచారణ జరిగేలాగుంటే ఎందుకు ఈ కోర్టులు, ఏ పోలీస్ స్టేషన్లు? మీ నాన్న ఎందుకు కాంగ్రెస్తో చీకట్లో ఒప్పందాలు చేసుకుని ఎర్రంనాయుడుతో కేసులు పెట్టించాడు జగన్ గారిని? ఆ కేసులన్నీ తీయించి పబ్లిక్గా రండి, విచారణ జరుగుదాం. నువ్వు కోరిన విధంగానే పబ్లిక్గా విచారణ పబ్లిక్ మధ్యలో చేసుకుందాం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక సిగ్గు లేకుండా ఎవరి కాళ్ళైనా పట్టుకొని అతని మీద కేసులు పెట్టించి అతన్ని జైల్లో పెట్టించి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళాడని ప్రతిరోజు అసెంబ్లీలో బయట ప్రెస్ మీట్లో సిగ్గు లేకుండా మీ నాయకులతో మాట్లాడించి ఈరోజు బహిరంగ విచారణ అంట, దానికి తొడగొట్టి సవాల్ చేస్తాడు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని ఈయన కూడా సవాలు చేయటం, విస్తరాకుకి తమలపాకుకి తేడా తెలియని ఈయనకు కూడా మేము సమాధానం చెప్పాలి. సింహం ముందు పందికొక్కు తొడగొడితే ప్రజలు నవ్వుతున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా ఈయనకి లేకపోవటం బాధగా ఉంది. ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో లోకేష్ బాబు, తర్వాత జగన్ గారికి సవాల్ చేయొచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ యొక్క జీవో ఏదైతే ఉందో బార్ల పాలసీని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. అండ్ జగన్ గారు ముందే చెప్పారు, రాష్ట్రంలో ప్రజలకు కానీ మహిళలకు కానీ సమస్యని కల్పించే ఏ ఒక్కటైనా కూడా మేము సపోర్ట్ చేయం, వాటికి వ్యతిరేకంగా ఉంటాం. అలాగే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద ఉక్కుపాదం పెడతాం. అలాగే ఈరోజు ఏదైతే అహంకారంతో 5 ఏళ్లకు మీరు ఇచ్చారో లైసెన్సులు, రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి ఆ లైసెన్సులన్నింటినీ కూడా రద్దు చేయిస్తాము, మహిళల మాన ప్రాణాలని కాపాడుతాము, అలాగే ఆడవాళ్ళ తాలిబొట్టులకి రక్షణ కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇలాగే కనుక ఈ బార్ పాలసీలు ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళు ప్రయత్నించినా, ఇంకొకటి ఈనాడులో వచ్చింది మన దురదృష్టకరం, నేషనల్ హైవేస్కి 500 మీటర్స్ దూరంలో ఉండాలి, అలాగే స్టేట్ హైవేస్కి 220 మీటర్ల దూరంలో ఉండాలి, అంతటి దగ్గరలో పెట్టకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని నీరుగార్చే విధంగా, వీరు తీసుకున్న ముడుపులకి న్యాయం చేసే విధంగా ఆ యొక్క నేషనల్ హైవేస్ని కానీ స్టేట్ హైవేస్ని స్థానిక రోడ్లుగా మార్చడానికి డీనోటిఫై చేయబోతున్నారని ఈనాడు పేపర్లో రాయటం జరిగింది. ఇది కనుక జరిగితే మాత్రం ఈ రాష్ట్రంలో మహిళల కన్నీళ్లతో వాళ్ళ ఉసురుతో ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన అనుకో అంతా కూడా నాశనం అయిపోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
కొంతమంది పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన రాతలు రాసుకుంటూ సంతోషపడుతున్నారు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు. అలా వాళ్ళు ఎదురుగా కూర్చొని చూసినట్టు వారి ఇష్టానికి వారు రాసుకుంటూ పోతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం మోడీ గారిని కలిస్తే కేసుల కోసం కలిశారని రాస్తారు. మొన్న విశాఖలో తెలుగుదేశం పార్టీ పచ్చతమ్ములతో సహా ముఖ్యమంత్రి లోకేష్ అక్కడ భూముల్ని కబ్జా చేసి మరి విశాఖని మొత్తం దోచేసుకుంటుంటే దాంట్లో బొత్స సత్యనారాయణ గారి బ్రదర్ ఉన్నారు అని చెప్పి ఎలాంటి తప్పుడు వార్తని పత్రికలు రాసే మనం చూసాం. ఆ తర్వాత బొత్స గారు సవాల్ చేస్తే దాంట్లో నిజం లేదనేది కూడా తేలిపోయింది. ఈరోజు అలాగే రోజా జనసేనకి వెళ్తుందనో లేదా ఇంకో పార్టీకి వెళ్తుందో అని రాస్తున్నారు. అంటే నిజంగా వీళ్ళకి విలువలు ఉన్నాయా? విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్నారా నేను అడుగుతున్నాను. ఈరోజు సూటిగా ఆ పత్రికకి నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు పనికి మాలిన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నేను వెళ్ళే ప్రసక్తే లేదు. తలా తోక లేని జనసేనలకి వెళ్ళే ప్రసక్తే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను. రెండవది, 10 ఏళ్ళు ఒక సొంత చెల్లెల్లాగా పనిచేసిన నన్ను కులం చూసి మోసం చేసి ఓడించిన చంద్రబాబు నాయుడు ఎక్కడా? నేను పార్టీలోకి రాగానే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే అసెంబ్లీలో నా మీద కక్ష పెట్టుకొని రూల్స్కి విరుద్ధంగా సంవత్సరం పాటు నన్ను సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడా? అదే అసెంబ్లీలో నాకు సపోర్ట్గా నిల్చుకొని నేను చేయని తప్పుకు నాకు శిక్ష వేస్తుంటే రోజా నా సోదరి అని చెప్పి నా తలెత్తుకుని గర్వంగా నిలబడేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మీరు ఒకసారి ఆలోచించండి. జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను. ఈరోజు రాజకీయంగా నాకు గౌరవాన్ని ఇచ్చింది ఆయన, రాజకీయంగా ఒక స్థానం ఇచ్చింది ఆయన. నాకు తల్లిదండ్రులు లేరు, కానీ ఆ స్థానంలో ఉంటూ నాకు గౌరవాన్ని, రక్షణని, అవకాశాలను ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబం. కాబట్టి జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ పెట్టక ముందు నుంచి చూస్తున్నాను, ఈ రోజుటి వరకు కూడా ఒక పల్లెత్తు మాట ఎవరిని అనింది లేదు, అనే ప్రసక్తి కూడా ఉండదు. అలాంటి పరిస్థితులు మేము తెచ్చుకోవడం కూడా ఉండదు. అండ్ ఇలాంటి పిచ్చి రాతలు రాసేటప్పుడు ఒకసారి ఫోన్ చేసి మీరు నిర్ధారించుకొని రాస్తే మీకు గౌరవంగా ఉంటుంది, మాకు గౌరవంగా ఉంటుంది. 100% చేస్తామమ్మా, 100%. ఎందుకంటే ఇది మా పార్టీలో ఉన్న వాళ్ళకో లేదా మీ పార్టీలో ఉన్న వాళ్ళకో అని కాదు, ప్రతి మహిళకి కూడా ఇది ఒక సమస్య. భర్త తాగి తందనాలాడితే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుంది. అతని హెల్త్ పాడై అతను చనిపోతే ఆ కుటుంబం దిక్కులేనిది అవుతుంది. ఈరోజు దిక్కులేని కుటుంబం ఆ పిల్లల్ని ఎలా పెంచి ఎలా పోషించగలుగుతారు చెప్పండి. సో వారికి అండగా మేము ఎప్పుడూ ఉంటాం. చంద్రబాబు నాయుడుకి అయితే ఆడపిల్ల లేదు కాబట్టి ఆడపిల్ల కష్టం కానీ ఆడపిల్ల మనసు కానీ ఎప్పుడూ తెలియదు. కాబట్టి ఎప్పుడు మహిళా వ్యతిరేకిగా, మహిళలకి కష్టం కలిగించే విధంగానే ఉంటాయి ఆయన చేసే ప్రతి పాలసీలు కూడా. కాబట్టి మొత్తం మా మహిళా వింగ్తో పాటు మహిళల్ని కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కలుపుకొని చంద్రబాబు నాయుడు మీద ఖచ్చితంగా మేము యుద్ధం ప్రకటిస్తాం. జవహర్ గారిని మనం ఏమన్నా అన్నాము అంటే ఎస్సీ ఎస్టీ కేసు అంటారు. ఎప్పుడూ కూడా బలం లేకపోతే కులం తీసుకొస్తున్నారు ఆ పార్టీలో వాళ్ళని. నిజంగా ఒక మంత్రికి కులం అనేది ఉండకూడదు. అందరి ఓట్లతో వచ్చినప్పుడు ఆయన సబ్జెక్ట్ మాట్లాడగలిగితే మనం మాట్లాడగలం. ఈరోజు అదే జవహర్ని నేను అడుగుతున్నాను, మీకు 2 సంవత్సరాల కాలమే ప్రజలు మీకు ఇచ్చారు అధికారాన్ని, అది సక్రమంగా జరిగితే, ఏ ఒక్క మధ్యంతర ఎన్నికలు రాకపోతే. అలాంటప్పుడు మీరు ఏ అర్హతతో 5 ఏళ్ళు మీరు ఈ పాలసీ ఇచ్చారు? సో ఏ అవినీతి జరగకపోతే ఈ 5 ఏళ్ళు ఇవ్వాల్సిన అర్జెన్సీ మీకు ఏముందని నేను అడుగుతున్నాను. ఈరోజు నువ్వు ఒక టీచర్వి, నీకు తెలుసు ఎస్సీ ఎస్టీలు కానీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ దూరంగా పిల్లల్ని స్కూల్కి పంపించలేరు. వాళ్ళ ఊర్లలో స్కూళ్ళు ఉంటేనే ఆ పిల్లల్ని కొంచెమైనా చదివించగలరని మీకు తెలుసు. అలాంటప్పుడు 20 మంది లోపల ఉండాలి, 10 మంది లోపల ఉంటే మూసేస్తామని చెప్పి మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటే ఆ రోజు క్యాబినెట్లో ఏం చేస్తున్నారు? అదే 50,000 మందికి ఒక బార్ ఉంటే 30,000 మందికి ఒకటి పెడదాం, ఇంకొక 85 బార్లను పెంచే ఒక పాలసీని తీసుకొస్తుంటే దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు, నష్టమే జరుగుతుందని తెలిసినప్పుడు ఎందుకు మీరు మీ ముఖ్యమంత్రిని నిలదీసి దానికి అపోజ్ చేయలేదని అడుగుతున్నాను. దీన్ని బట్టి మీరు మద్యం వ్యాపారుల దగ్గర ఎంత వసూలు చేశారో
మీరు కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మీరు ఆర్చి గీ పెట్టి బెదిరిస్తే మాత్రం ఇక్కడ ఎవరు భయపడేది లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు.